ఆ షెల్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్నే బీ వ్యాక్స్ అని అంటాం. ఇది యాక్చువల్‌గా న్యాచురల్‌గానే సెక్రీట్ అయితది. ఎందుకంటే బీస్ అనేవి బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ వ్యాక్స్ అనేది స్టోరేజ్ అయ్యి దాని నుండి మనం మెల్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మీరు ఒకసారి చూస్తే ఈ రైట్ సైడ్ కార్నర్‌కి చూడండి ఇలా కలెక్ట్ చేస్తాం కదా! ఈ ఫ్రేమ్స్‌లో నుండి కలెక్ట్ చేసి మెల్టింగ్ చేసి వాటిని అంటే హనీ తీసిన తర్వాత మెల్టింగ్ చేసి ఫిల్టరింగ్ చేసి దాని తర్వాత ప్యూరిఫికేషన్ చేసి దాని నుండి సాలిడ్ బ్లాక్స్ కింద మనం మౌల్డ్స్లోకి వేస్తామన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బీ వ్యాక్స్ అనేది న్యాచురల్‌గా మనకి ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ కంప్లీట్లీ రెన్యూబుల్ రిసోర్స్. మెయిన్ ఇది ఎలాగ ఎపీర్ అవుద్ది ఇది కరెక్ట్‌గా హనీ అనేది మనం చూస్తూ ఉంటాం కదా! ఇట్ లుక్స్ లైక్ ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్‌తో ఉంటూ ఫ్లోరల్ హనీ స్మెల్ అనేది న్యాచురల్‌గానే ఎమిట్ చేస్తదనమాట. అండ్ దట్ టూ ఏంటంటే మనకి మామూలుగా హనీ చూడండి కొంచెం వేడిగా అనిపిస్తది. ఈ హనీ వ్యాక్స్ కూడా సేమ్ అదే వార్మ్‌గా ఉంటదనమాట. ఇదనేది మనం మౌల్డ్స్‌లో ఏ విధంగా మౌల్డ్స్‌లో వేస్తామో అదే విధంగా సాలిడ్ దీంట్లో ఫామ్ అయిపోయి ఉంటది. ఇది యాక్చువల్‌గా న్యాచురల్‌గా మనకి లభిస్తుంది కాబట్టి ఇది నాన్ టాక్సిక్ అండ్ క్లీన్‌గా బర్న్ అవుతది. అండ్ విత్ జెంటిల్ అరోమా. మనం ఈ వ్యాక్స్ అనేది మనం రెడీ చేస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ సెంట్స్ కానీ, అరోమాస్ కానీ ఏమీ యాడ్ చేయం. ఇట్స్ కంప్లీట్‌లీ హనీ. హనీ ఫ్లేవర్ తోటి ఆ ఫ్లోరల్ స్మెల్ తోటే ఉంటదనమాట. కానీ ఇది మెల్ట్ అవ్వడానికి మాత్రం హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అనమాట. కంపేర్డ్ టు 3 వ్యాక్సెస్‌తో కంపేర్ చేస్తే ఇది హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్. అండ్ ఈ అరోమా పీల్చడం వల్ల కూడా ఒక పాజిటివ్‌నెస్ అనేది వస్తదనమాట. నెక్స్ట్ ఇదనేది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతది? క్యాండిల్స్‌లో